పోకిరి సినిమా గుర్తుందా? ఆ మూవీలో మరీ ముఖ్యంగా పండుగాడి డైలాగ్ మర్చిపోలేదు కదా. ఒకానొక సందర్భంలో అదే పండుగాడు శృతి నాదే, రివాల్వర్ నాదే అని తన సహజమైన ధోరణిలో చెప్పేస్తాడు. దాంతో ఎదురుగా ఉన్న పోలీసుకు వణుకు పుడుతుంది. అచ్చం అలాంటి సీన్ గుర్తుకు తెచ్చే ఓ సరికొత్త రాజకీయ రియల్ రీల్ను చూపించే ప్రయత్నమే ఇది. అంతగా కష్టపడి ఎవరు ఊహించని ఆ ప్రథమ పౌరుడి పదవిని హరించి మళ్ళీ మీకే అప్పగిస్తామా? అది కానే కాదు, అసలు కుదరనే కుదరదు, ఎమ్మెల్యేనేనే, మేయర్ పదవి మాదే, అది ఎలాగో మేమే చేసి చూపిస్తానంటూ స్టోరీని నడిపిస్తున్నారు అక్కడ చేయి తిరిగిన పొలిటికల్ కపుల్స్. చిత్ర విచిత్రమైన సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వాళ్ళే. సూపర్ 6 సూపర్ హిట్ అన్న లెవెల్లో సూపర్ సక్సెస్ అయిన ఆ జంట పండించిన కలర్ఫుల్ కథాంశం ఏంటి? అదెక్కడా? హిట్ కొట్టిన ఆ జంట ఎవరు? కడప గడపలో రాజకీయాలు ఎంతగానో మారిపోయాయి. వీరులు, విక్రమార్కులు విరోచితంగా పోరాడినా ఫలితాలను మాత్రం ఓటర్లే శాసించగలిగారు. ఘనత వహించిన నేతలకు గాని, పాతుకుపోయిన పార్టీ వైపు గాని జనం మొగ్గలేకపోయారు. వాళ్ళ మీద మొహం మొత్తిందన్న చందంగా తీర్పునిచ్చేశారు. గతం గదహ అన్న చందంగా కథన రంగం లాంటి కడప సీమలో రాజకీయాలు మారిపోయాయి. కడప నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా 49 స్థానాలు వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అలంఖాన్ పల్లెలో విజయం సాధించి ఉమాదేవి ఏకైక టీడీపీ కార్పొరేటర్గా గెలుపొందారు. కేవలం ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన ఆమె పదవి ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి సదరు మహిళా కార్పొరేటర్కు తెగ ధైర్యాన్నిచ్చిందనుకోవచ్చు. కడప నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఉమాదేవికి ఆ అదృష్టం దక్కలేకపోయింది. అప్పటికే ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేసిన సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అలియాస్ వాసు పట్టిబట్టి సతీమణి మాధవిరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ప్రచారంలోనే పోటెత్తిన మాధవి ఏకంగా వైఎస్ ఫ్యామిలీపై కాలు దువ్వారు. కారాలు, మిరియాలు నూరి చివరాఖరుకు అప్పటి డిప్యూటీ సీఎం అంజద్ బాషాను ఓడించారు. అందరి నోట కడప రెడ్డమ్మగా కీర్తించబడ్డారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా మారిపోయాక శ్రీనివాసులు రెడ్డి అలియాస్ వాసు బలం ఏనుగంత అయిపోయింది. బలం బలగం అంతా ఆ ఇద్దరే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కడప పార్లమెంటు అధ్యక్ష పదవి, పొలిట్ బ్యూరో సభ్యత్వం, ఎమ్మెల్యేగిరి వంటి ముచ్చటైన 3 పదవులతో రెడ్డప్ప గారి కుటుంబం కలకలలాడుతూ ప్రభను చాటుతోంది. ఇదిలా ఉండగానే ఎమ్మెల్యేగా మాధవరెడ్డి కొత్తగా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోకి ఎంటర్ అయ్యారు. తొలిసారి ఆమెకు తగిన సత్కారం, సన్మానం జరిగిపోయాయి. కానీ రెండో సమావేశమే మేయర్ సురేష్ బాబు పదవికి గండం తెచ్చిపెట్టింది. వేదికపై కాకుండా కార్పొరేటర్లతో సమానంగా కుర్చీ వేయడంతోనే రగడ రచ్చగా మారింది. దీంతో రగిలిపోయిన రెడ్డప్ప గారి రెడ్డమ్మ నీకు కుర్చీ లేకుండా చేస్తానన్నట్టుగా మేయర్ సురేష్ బాబుకు కుర్చీ లేకుండా చేయడంలో విజయం సాధించారు. ముంతాజ్ బేగం అనే డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న ఓ మహిళా కార్పొరేటర్ తాత్కాలిక మేయర్గా సదరు సీటుపై అధికారికంగా ఆసీనులయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. కేవలం ఒకే ఒక్క స్థానంతో టీడీపీ నగరపాలక సంస్థలో తిష్ట వేసిన క్రమంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చాక 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి జంపయ్యారు. మరికొంతమంది వైసీపీ బార్డర్ దాటడానికి రెడీగా ఉన్నారట. అలానే చాలా మందిని ఆహ్వానించడానికి ఇదే రెడ్డప్ప గారి దంపతులు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారట. మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం మేయర్ పదవి కోసం కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్లతో తిరిగి ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు నియమించబడిన మేయర్ ముంతాజ్ బేగం ఆ పదవిలో తాత్కాలికమే. దీంతో కడప నగర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయట. త్వరలోనే ఎన్నిక జరిపేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ సమయం నిర్ణయించే అవకాశం ఉంది. కడప నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో మెజారిటీ స్థానాలను దగ్గరకు చేర్చుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని రెడ్డప్ప గారి కుటుంబం ప్లాన్ సిద్ధం చేసుకుంటుందట. మేయర్ ఎన్నిక తేదీ ఎప్పుడు ప్రకటించినా మేమంతా సిద్ధం అన్న తరహాలో కడప టీడీపీ అన్ని రకాల ఆయుధాలు సమకూర్చుకుని దగ్గర పెట్టుకుందట. కడప కౌన్సిల్ గడువు ముగిసేందుకు ఇక కేవలం 6 నెలల లోపు మాత్రమే మిగిలింది. అది 6 నెలలైనా 3 నెలలైనా కేవలం 3 రోజులే మిగిలిన కడప మేయర్ సీటుపై టీడీపీ జెండా పాతాలన్నదే ఇక్కడ అధికార పార్టీ నేతల లక్ష్యం. దాన్ని కడప గడ్డ మాదే అన్న వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ కు కల్లారా చూపించాలన్నది వాళ్ళ అసలు సిసలైన టాస్క్. దానికోసం కాలంతో పాటుగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు గాని కళ్ళెదుటే ఆవిష్కరింపబడుతున్న సూపర్ సినిమా నిర్మాణం, ఈ మూల కథకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది రెడ్డప్ప గారి దంపతులే.
ఇటీవలే రెడ్డప్ప గారి వాసు ఓ మాటైతే ప్రస్తావించారు. సీనియర్లు తొక్క తోలు ఏం కాదు, కడపంతా రెడ్డప్ప గారి కుటుంబానిదే అంటూ ప్రత్యర్థి వర్గాలకు ఓ జలకిచ్చి శుభం కార్డు వేయడం విశేషం.